తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మీరు ప్రార్థించున్నప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము. దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుడు మేము సదా దీవించునుగాక. ఈ వాక్యం ప్రభువైన దేవుడు తన ప్రజలు చేస్తున్న ఉపవాసమును గూర్చి, అదేవిధంగా వారి ప్రవర్తనను గూర్చి తెలియజేస్తూ నిజమైన దేవుడు మెచ్చే ఉపవాసం ఏమిటో వివరిస్తున్న సందర్భంలోనిది ఈ వాక్యం. దేవుని ప్రజలు చేసే ఉపవాసం తిండికి సంబంధించినదిగా కాకుండా ఆత్మకు, అంతరంగానికి సంబంధించినదిగా ఉండాలని ప్రభువు భావిస్తున్నాడు. ఒక్క పూట లేదా రోజంతా ఉపవాసం ఉన్నప్పటికీ వారి క్రియలు మోసపూరితమైనవిగా, అన్యాయం చేసేవిగా, ఇతరులను పీడించేవిగా ఉంటే అది వ్యర్థమైన ఉపవాసం అవుతుంది. కానీ ప్రభువు చెప్పినట్లు ఉపవాసం చేస్తే, ఈనాటి జీవవాక్యంలో ప్రభువు చెప్పినట్లు మనం ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు మనకు తిరిగి సమాధానం దేవుడు ఇస్తాడు అని. అనగా అన్యాయపు బంధకాలను విప్పాలి, ఇతరుల భుజాలపైకెత్తిన కాడిని తొలగించాలి, పీడితులను విడిపించాలి, వారి బాధల నుండి విడిపించాలి, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టాలి, అనాథలకు, అభాగ్యులకు ఆశ్రయం ఇవ్వాలి, బట్టలు లేని వారికి దుస్తులివ్వాలి, దుష్టవాక్కులు పలకక, ఇతరులను అవమానింపక, నిందించక, గర్వం వీడి వినయ విధేయతలతో జీవించాలి. దేవునికి దగ్గరగా వాసమై ఉండాలి. ఇవి అన్నీ చేసినప్పుడు మనం చేసే ఉపవాస ప్రార్థనలు, దీక్ష ఉద్దేశాలు నెరవేరుతాయి. కావున నిజమైన ఉపవాసాన్ని ఆచరిస్తే ప్రభుని సమాధానమును ఉచితంగా పొందుకోవచ్చు. ప్రార్థించుదము. ప్రేమగల మా దేవ, మీ దయానుగ్రహాలకు గాను మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ తపస్కాల దినాలలో మేము ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలు వంటి సత్కార్యములు చేస్తూ మీకు దగ్గరగా జీవిస్తూ మా మొరలకు గాను సరైన జవాబును పొందుకునే ఆశీర్వాదాలను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్.